ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు మనము ఆండాళ్ తల్లి చెప్పినటువంటి 14వ పాసురం గురించి తెలుసుకోబోతున్నాము. ఈ పాసురంలో చక్కగా పువ్వుల గురించి అంటే ఆ లోటస్ ఆ పద్మాల గురించి వివరిస్తూ ఆ గోపికను మేల్కొల్పుతున్నారనమాట. అది ఒకసారి చేద్దాం. 14వ పాసురం. உங்கள் பூலை கடை தோட்டத்துவாவியுள் செங்கல் நீர்வாய் நெகிர்ந்த ஆம்பல் வாய் கூம்பின கான் செங்கல் பொடி கூரை வெண்பல் தவத்தவர் செங்கல் பொடி கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் சங்கிடுவான் போதம்தார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நாவுடையாய் சங்கொடு சக்கரம் ஏந்தும் தடக்கையன் சங்கொடு சக்கரம் ஏந்தும் தடக்கையன் பங்கய கண்ணானை பாடேலோரெம்பாவாய். பங்கய கண்ணானை పాడేలోరెంపావాయ్. హరే కృష్ణ. చదవండి మాతాజీ. ఒక రజనీ మాత చదవండి. బాగా మాట్లాడి పాడుతురే. రజనీ మాతాజీ உங்கள் చదవండి. குழல் கடை தோட்டத்து வாவியுள் செங்கழு நீர் வாய் நெகிழ்ந்து ஆம்பல் வாய் கூம்பினகான் செங்கல் பொடி கூரை வெண்பல் தவ தவ செங்கல் பொடி கூரை வெண்பல் தவ தவ தங்கள் திருக்கோயில் சங்கிடுவான் போதந்தார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் சங்கொடு சக்கரும் ஏந்தும் தட கையன் சங்கொடு சக்கரம் ஏந்தும் தட கையன் பங்கைய கண்ணானை பாடலோரும் பாவாய். பங்கைய கண்ணானை పాడెలోరిం హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సరే, ఇప్పుడు ఈ పాసురం యొక్క మనము అర్థం తెలుసుకుందాం. ఉంగల్ పులై కడై అంటే ఆ ఆండాళ్ తల్లి ఆ స్నేహితురాండ్రను అందరినీ తీసుకొని ఇప్పుడు ఒక గోపిక దగ్గరకు వచ్చారు. అక్కడ ఆ గోపిక ఇంటి దగ్గర పెరటి తోట ఉన్నదట. ఆ విధంగా చెప్తున్నారు. మీ యొక్క పెరటి తోటలో తోటత్తు వావియుల్ అంటే ఆ పెరటి తోటలోని బావిలో ఏముందట? సెంగల్ నీర్ వాయ్ నెగిర్ందు అంటే అంటే ఆ, పువ్వులు లోటస్ అంటాం కదా, ఆ తామర పువ్వులు చక్కగా విచ్చుకొని ఉన్నాయి. ఉమ్, తర్వాత అంబల్వాయ్ కూంబిన కాన్ అంటే నల్లటి కలువలు. అంటే నల్లటి కలువలు అంటే ఆ పద్మం మీద ఆ రేకులంతా కొద్దిగా మెరూన్ కలర్లో, ఒక నలుపు కలర్లో వస్తాయి. రెండు రకాలు ఉంటాయి ఆ, లోటస్ ఆ పద్మాలు. ఒకటేమో సూర్యుని వచ్చినప్పుడు విచ్చుకుంటాయి, ఒక ఇది చంద్రుడు వచ్చినప్పుడు విచ్చుకుంటాయి. ఇప్పుడు చెప్పేది ఆ సెంగల్ నీర్ వాయ్ నెగిండ్రు అనే ఆ ఎర్రటి కలువలు, అవి పువ్వులు విచ్చుకుంటున్నాయి. ఓకే, సూర్యరశ్మి పడుతుంది కాబట్టి విచ్చుకుంటున్నాయి. ఇక నల్లటి కలువలు అవి ఏమవుతున్నాయి? రాత్రి చంద్రుడు వచ్చి అస్తమించాడు, అందువలన అవన్నీ కూడా ముడుచుకొని పోయాయి. ఓకే అని వివరించి అక్కడ చెప్తున్నారు. செங்கல் பொடி கூரை వెన్బన్ తవత్తవార్. సెంగల్ పొడి కూరై. సెంగల్ పొడి అంటే ఇటుకరాయి.
ఇటుకరాయి ఎలాగుంటది కలర్ మనకు? సన్యాసులు ఉంటారు భక్తి యోగంలో ఉండేటువంటి వాళ్ళు. అలాంటి భక్తి యోగంలో ఉన్న ఆ సన్యాసులందరూ కూడా కాషాయ వస్త్రాన్ని వేసుకుంటారు. అది ఇంచుమించు ఆ ఇటుక పొడి యొక్క కలర్ లాగా ఉంటది. అలాగా ఆ సన్యాసులందరూ కూడా వాళ్ళు ఎలాగ ఉన్నారట, వాళ్ళ ఆ పళ్ళలు, వాళ్ళ దంతాలన్నీ తెల్లగా మెరుస్తున్నాయట. ఎందుకు అక్కడ ఆ విధంగా వెన్బల్ అని చెప్పున్నారు అంటే, ఎప్పుడైతే ఆ దీంట్లో ఆ సన్యాసులుగా ఉన్నప్పుడు, ఆ జ్ఞానులుగా ఉన్నవాళ్ళు సత్వగుణంలో ఉంటారు. ఆ సత్వగుణంలో ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు తీసుకునే ఆహారం కూడా సత్వగుణమైనటువంటి ఆహారాన్నే తీసుకుంటారు. ఆ సత్వ ఇది అలాగ ఉన్నప్పుడు వాళ్ళ శరీరం అంతా కూడా తేజస్సుగా ఉంటది. ఇప్పుడు మనకి భగవంతుడు భగవద్గీతలో చెప్పారు, ఇలాంటి జ్ఞానులు కానీ జిజ్ఞాసులు కానీ ఆర్తులు అంటే దుఃఖంలో ఉన్నవారు, తర్వాత అర్థార్థి అంటే భౌతిక లాభాల్ని కోరి ధనం కావాలి అనే ఇలాగ నలుగురు నన్ను కోరుకుంటారు. కానీ ఈ నలుగురిలో నాకు జిజ్ఞాసులు ఎవరు, నేనెవరు, భగవంతుడెవరు, భగవంతునికి నాకు ఉన్న ఆ సంబంధం ఏమిటి అని తెలుసుకునే వాళ్ళు జిజ్ఞాసులు. ఇక జ్ఞానులెవరు? పూర్తిగా వాళ్ళు ఆత్మదర్శులు. తమను గురించి తాము తెలుసుకొని ఉంటారు, భగవంతుని గురించి వాళ్ళు తెలుసుకొని ఉంటారు. అలాంటి వాళ్ళే జ్ఞానులు. ఇంకా ఆర్తి అంటే దుఃఖంలో ఉన్నవారు కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. ఇక మాకు ధనం లేదు అంటే, ధనము అనేది ఇక్కడ భౌతిక కోరికలైనటువంటి ఫలితాన్ని ఆశించి కోరేవాళ్ళు కూడా భగవంతుణ్ణి ఆ, ఆశ్రయిస్తారు. ఇలా నలుగురు ఆశ్రయించిన వారిలో భగవంతుడికి ముఖ్యమైన వాళ్ళు ఎవరు అంటే జ్ఞానులు. వాళ్ళే సన్యాసులు, యోగులు. వాళ్ళు తమ జీవితం అంతా కూడా భగవంతుని కోసం వెచ్చిస్తారు. అలాంటి సన్యాసులు ఇక్కడ ఆ కాషాయ వస్త్రాన్ని వేసుకొని వాళ్ళ పలువరస తెల్లగా మెరుస్తున్నాయట. ఎందుకు అంటే వాళ్ళు నిత్యము భగవంతుని యొక్క ఆ సేవలో ఉంటారు. వాళ్ళకి ఆ ఆ తేజస్సు అనేది వాళ్లకు ఉంటుంది కాబట్టి అలాగ ఉన్నారు అని చెప్తున్నారు. తంగల్ తిరుక్కోయిల్ అంటే దగ్గర దగ్గర ఉన్నటువంటి వారి వారి మందిరాలకు ఈ సన్యాసులందరూ గుంపులుగా బయలుదేరి వెళ్తున్నారు. చంగిడివాన్ పోదందార్ అందరు కూడా కలిసి వెళ్తున్నారు. ఆ సన్యాసులందరూ, నీవు మాత్రము నిద్రపోతున్నావే, మేల్కోవడం లేదా ఆ, ఓ గోపిక అని ఇక్కడ ఆండాళ్ళ తల్లి చెప్తున్నారు. ఎంగలై మున్నం అంటే మమ్మల్ని నువ్వేం చెప్పావు, మమ్మల్ని అందరినీ కూడా ముందరగానే అంటే ఆ గోపిక ఏం చేసింది, ముందర రోజు చెప్పిందట ఆండాళ్ళ తల్లికి స్నేహితులందరికీ, నేను త్వరగా లేచి మిమ్మల్ని అందరినీ కూడా మేల్కొల్పుతాను అని ఒక దర్పంగా చెప్పి ఉన్నారు. కానీ ఇక్కడ ఏమి అలాగే నిద్రపోతున్నారు. అందుకే ఎంగలై మున్నం అంటే నిన్న నువ్వు చెప్పావు కదా మమ్మల్ని అందరినీ మేల్కొల్పుతావని, ఎలుపువాన్ మమ్మల్ని మేల్కొల్పుతావని, వాయిపేసం నోటి ద్వారా చెప్పేశావు. ఉం? ఆ, నంగాయ్ ఎలుందిరాయ్. ఓ ఓ నంగాయ్ అంటే నంగనాచి మాటలు అని చెప్తాము. అంటే ముద్దు ముద్దుగా చెప్తూ ఇతరులకు వాళ్ళని మెప్పు పొందేలాగా మాట్లాడడం. ఆ విధంగా నీ యొక్క ఆ నంగనాచి మాటలు అవన్నీ కూడా మాకు తెలుసులే, నువ్వు మమ్మల్ని లేపుతావని చెప్పి నువ్వు చక్కగా మేల్కోకుండా నిద్రపోతున్నావా, త్వరగా లే అని చెప్తున్నారు. నానాదాయ్ నావుడయాయ్ అంటే ఓ ఇక్కడ ఆండాళ్ళ తల్లి మెత్తగా శుతి మెత్తగా చెప్తుంది. ఓ సిగ్గులేనిదానా అంటే మమ్మల్నే లేపుతామని చెప్పి నువ్వు పడుకోన్నావా, ఓ సిగ్గులేనిదానా లే, లేచి మాతో రా, మళ్ళీ మధురంగా పలుకుల్ని పలుకుతావు, చక్కగా పలికావు, ఆ, అన్నీ వీర ప్రగల్భాలు, నేను మిమ్మల్ని ఇది చేస్తాను, నేను ముందుగా లేస్తానని చెప్పావు. కానీ ఇప్పుడు చూస్తే బాగా నిద్రపోతున్నావు, త్వరగా లేచిరా అని పిలుస్తున్నారు. సంగోడు సక్కరం అంటే శంఖ చక్రాలను ధరించినటువంటి ఆ భగవంతుడు ఉమ్, ఎలాగా ఆయన
భుజాలు, భుజ బాహులన్నీ కూడా అంత దర్పంగా అలాగా ఉండి ఆ శంఖ చక్రాన్ని కలిగి ఉన్నాడు. అలాంటి పంగయ కన్నానై అంటే పుండరీకాక్షుని. ఇక్కడ ఒక్కొక్క శ్లోకాలో భగవంతుణ్ణి ఒక్కొక్క నామంతో ఆండాల్ తల్లి పలకరిస్తున్నారు. ఇక్కడ పంగయ కన్నానై అంటే ఆ పుండరీకాక్షుని మనము చక్కగా కీర్తిద్దాం. రా, వ్రతాన్ని చేస్తున్నాము, రా తల్లి అని ఆ గోపికను పిలుస్తున్నారు. ఇక మొత్తం భావం తీసుకున్నప్పుడు ఏమి, ఆండాల్ తల్లి ఆ గోపిక ఇంటి ముందుకు వచ్చారు. ఆ ఇంటి ముందు వాళ్ళ తోటలో బావిలో ఎర్ర కలువులన్నీ విచ్చుకుంటున్నాయి, నల్ల కలువులన్నీ ముడుచుకొని పోయాయి. అంటే సూర్యోదయం అయింది, చంద్రుడు అస్తమించాడు కాబట్టి ఇలాగా జరుగుతున్నాయి. ఇక అక్కడ చూస్తే ఆ పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన ఆ సన్యాసులు అందరూ కూడా చక్కగా వారి పలువరస తెల్లగా ఉన్నాయి. వారు ఏంటి, ఆ సెంగల్ పొడి అంటే ఆ ఇటుకరాయి రంగు కలిగిన ఆ వస్త్రాలను ధరించి వాళ్ళందరూ ఆనందంగా భజనలు కీర్తనలు చేస్తూ మందిరాలకు అందరూ బయలుదేరి వెళ్తున్నారు. నువ్వు చూస్తే మమ్మల్ని వేలు కొల్పుతానని ముందటి రోజే మాకు చెప్పావు, కానీ నువ్వు చక్కగా నిద్రపోతున్నావు. ఈ శంఖ చక్రాలను ధరించినటువంటి ఆ పుండరీకాక్షుని, ఉమ్, బాహువులు అంటే తేజస్సుతో ఉన్నటువంటి ఆ ఆ బాహువులు కలిగిన ఆజానుబాహుడైనటువంటి ఆ భగవంతుని, ఆ పుండరీకాక్షుని చక్కగా కీర్తిద్దాం, స్మరిద్దాం, శ్రవణం చేద్దాం. ఉమ్, నీవు లేచి రా అని ఆ గోపికను పలుకుతున్నారు. ఇది 14వ పాసురం. ఇక 15వ పాసురంలో ఏముందో చూద్దాం. எல்லே இளம் கிளியே இன்னம் உறங்குதியோ, சில்லென்றலை ஏன்மின் நங்கை மீட்போதுருகின்றேன், வல்லை உனு கட்டுரைகள் பண்டே உன் வாயறிதும், வல்லை உன் கட்டுரைகள் பண்டே உன் வாயறிதும், வல்லீர்கள் நீங்களே நானே தான் ஆயிடுக, ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையாய், எல்லாரும் போந்தாரோ போந்தாரை பொந்தென்கொல், வல்லானை கொன்றானை மாற்றாரை மாற்றறிக்கும், வல்லானை கொன்றானை மாற்றாரை மாற்றறிக்க, வல்லானை மாயனை பாடேலோரெம்பாவாய், வல்லானை மாயனை పాడేలోర్ ఎంపావాయ్. హరే కృష్ణ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. రజనీ మాతాజీ చదవండి. எல்லே எல்லே இளம் கிளியே இன்னம் உறங்குதியோ, சில்லென்று அழையேன் மீன் நங்கை மீர் போதர்கின்றே, வல்லை உன் கட்டுரைகள் பண்டே உன் வாயறிதும், வல்லை உன் கட்டுரைகள் பண்டே உன் வாயறிதும், வல்லீர்கள் நீங்களே நானே தானாயிடுக, ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை, எல்லாரும் போந்தாரு போந்தார் போந்தெண்ணிக்கொள், வல்லானை கொன்றானை மாற்றாரை மாற்றழிக்க, வல்லானை கொன்றானை மாற்றாரை மாற்றழிக்க, வல்லானை மாயனை பாடேலோரெம்பாவாய், வல்லானை மாயனை பாடேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగలే శరణం. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, చక్కగా చేశారు. ఓకే, ఈ 15వ పాసురంలో ఏం చెప్తున్నారో చూద్దాం. ఎల్లే ఇలం కిలియే అంటే ఓ లేత అదే రామచిలుక, చిలుకను ఒక లేత మంచిగా చక్కగా పలుకుతూ ఉన్న చిలుక ఉంటదే, ఆ విధంగా
ఆ గోపికను చెప్తున్నారు. ఎల్లే ఇలం కిలియే, ఓ లేత చిలుక అని. ఇన్నం ఉరంగుదియో అంటే ఇంకా నిద్రపోతున్నావా? వీళ్ళందరూ బయట ఉన్నారు. ఆండాళ్ళ తల్లి, స్నేహితురాలు అందరూ బయట ఉన్నారు. ఈ గోపిక లోపల ఉండడం వల్ల, ఓ చిలుక అంటే ఓ లేత చిలుక, ఉం, నువ్వు ఆ, ఇంకా నిద్రపోతున్నావా అని చెప్తున్నారు. సిల్లెండ్ర లై ఏన్ మిన్ అంటే ఇంతలో ఏమైంది? ఆ లోపల ఉన్న గోపిక చెప్తున్నారు, జిల్లుమన్నది నా మేని అంటే నా శరీరం. ఒక్కసారిగా వాళ్ళందరూ వచ్చి ఓ చిలుక చిలుక లాగా సంబోధిస్తూ, "ఉం, ఇంకా నిద్రపోతున్నావా" అనేసరికి ఆ గోపికకు ఆ శరీరం అంతా జిల్లుమని ఒక విధంగా అయిపోయిందట. ఉం, ఆ, నేను ఆ, మళ్ళీ ఇక్కడ ఆ బయట వాళ్ళు చెప్తున్నారు, నువ్వు లేచిరా. ఉం? ఆంబల్ వాయ్ కూంబిన సారీ ఇక్కడ కదా, ఆ, నంగై మీర్ పోదరు ఇండ్రేన్. నంగై మీర్ అంటే పరిపూర్ణమైన ఓ గోపిక అని ఇక్కడ ఆండాళ్ళ తల్లి ఇంకొద్దిగా పొగడ్తగా చెప్తున్నారు. లేచిరా అని ఇక్కడ చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడేమి, వళ్ళై ఉన్ కట్టురైగల్. వల్లై ఉన్ కట్టురైగల్ అంటే ఓ నేర్పు కలదానా అంటే ప్రతి పాసురంలో ఆ గోపికను పొగడతలే. ఓ నీ కథంతా నాకు తెలుసులే, నువ్వు మమ్మల్ని లేపుతావన్నావు, నువ్వే నిద్రపోతున్నావు, నీ గురించి మాకు తెలుసులే అన్నట్టుగా ఆ గోపికను కొద్దిగా ఉత్సాహత ఇవ్వడం అనమాట. ఆ విధంగా నీ నేర్పులన్నీ మాకు తెలుసులే, ఉం? నువ్వు చక్కగా పలికిన పలుకులన్నీ మాకు తెలుసు అని ఇక్కడ చెప్తున్నారనమాట. పండేవున్ వాయరుదుం అని ఇక్కడ చెప్తుండారు. ఉమ్, నీ నీ అదే చక్కగా పలికే ఆ విధానం మాకు తెలుసు. అంతలోపలికి లోపల ఉన్న గోపిక ఏం చెప్పింది? వల్లీర్గలే నీంగలే నానేతాన్ ఆయుడుగా. ఇలా చెప్తున్నారు కదా, నీ చక్కని మాటలు తెలుసు, నువ్వు చాలా నేర్పరిదానివి, చాలా పరిజ్ఞానం కలిగిన దానివి అని చెప్తుంటే ఆ లోపల నుంచి ఆ గోపిక చెప్తుంది, అవన్నీ మీరే అని ఇక్కడ ఒక చమత్కారంగా చెప్తుంది. అవన్నీ మీరే అని ఇక్కడ చెప్పి తర్వాత సరేలే నేనే అవ్వని, అవన్నీ కూడా నేనే అవ్వని, నానే తాన్ ఆయుడుగా అని చెప్తుంది. మళ్ళీ ఒళ్ళై నీ పోదాయే ఉనక్కెండ్ర వేరుడయై. ఒళ్ళై నీ పోదాయే అంటే వేగంగా రా. ఒళ్ళై అంటే త్వరితంగా, త్వరితంగా నీవురా. ఉనక్కెన్న వేరుడి అయి నీకేం ప్రత్యేకము? మేమందరము ఉదయాన లేచి స్నానాలు చేసి ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్క గోపికను కలుపుకొని మేము వస్తున్నాం కదా, నీకేం ప్రత్యేకత ఆ విధంగా చక్కగా నిద్రపోతున్నావు అని ఆ బయట వాళ్ళు అడుగుతున్నారు. అప్పుడు ఎల్లారు పోందారో, అప్పుడు ఆ లోపల నుంచి ఆ గోపిక అంటున్నది, అందరూ వెళ్ళిపోయారా? ఇంత దూరం వచ్చారు మీరు, ఇట్లా నన్ను పిలుస్తున్నారు కదా, అందరు వెళ్ళిపోయారా అంటే అప్పుడు బయట ఉన్న ఆ గోపికలు చెప్తున్నారు, పోందాం పోందిన్ని కొల్. వెళ్ళి అంటే సరదాగా వెళ్ళిపోయారు, వచ్చి నువ్వు లెక్క వేయి ఎంతమంది ఉన్నారు అన్నట్టుగా నువ్వు వచ్చి లెక్క వేయి అని ఈ గోపిక అంటే ఇక్కడ సంభాషణ జరుగుతుంది లోపల ఉన్న గోపికకు ఈ బయట ఉన్న గోపికలకు. ఇక్కడ ఆండాళ్ళ తల్లి పిలుస్తున్నారంతే, మిగతా అంతా సంభాషణ ఆ గోపికల మధ్య జరుగుతుంది. అందరూ వెళ్ళిపోయారా, నేను వస్తున్నా అంటుంటే వచ్చి నువ్వు లెక్క వేయి ఎంతమంది ఉన్నారో అని గోపికలు చెప్తున్నారు. వల్లానై కొండ్రానై. వల్లానై మనం ఇది వరకు ఒక పాసురంలోనే తెలుసుకున్నాం. ఎవరు? ఒక గజము, అదేమి ఏనుగు, కువలయ పీఠం అనే ఆ ఏనుగుని భగవంతుడు, అది మత్త గజం అంటే మదమెక్కినటువంటి ఏనుగు, అలాంటి ఏనుగుని అదే వల్లానై కొండ్రానై. వల్లానై అంటే ఆ కువలయ పీఠం అనే ఆ మత్త గజం, ఆ దానిని ఏనుగుని భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు సంహరించాడే. అదేవిధంగా మాట్రారై మాట్రరిక్క అంటే ఎవరెవరైతే శత్రువులు ఉన్నారో ఆ శత్రువులందరినీ ఒక్కొక్కరిని ఏరి ఏరి ఆ శత్రు బలాన్నంతని కూడా నాశనం చేసినటువంటి వాడే
భగవంతుడు. అలాంటి ఆ భగవంతుణ్ణి నోరారా పాడుదాం, నోరారా శ్రవణం చేద్దాం, నోరారా స్మరిద్దాం. మేం వ్రతం చేస్తున్నాం కదా, నీవు రా తల్లి, వెంటనే మేల్కొని రా అనేసి ఇక్కడ ఈ గోపికను పిలిచారనమాట. ఇంకా భావం మొత్తంగా తీసుకుంటే, ఓ లేత చిలుక వంటి అతి మధురమైన సౌందర్యం కలిగిన ఓ గోపిక, నీవు ఇంకా నిద్రపోతూనే ఉన్నావా? ఉమ్? అనేసరికి ఆ గోపిక ఉలిక్కి పడింది. ఉలిక్కి పడి, నేను వస్తున్నా, మీరు అలాగా ఆ, ఒక్కసారిగా చెప్పేసరికి నా శరీరం అంతా జలధరించింది. ఒక్కసారిగా పిలిచేసరికి మీరు, నేను వస్తున్నా అని ఆ గోపిక చెప్తుంది. ఇక్కడ బయట గోపికలు ఏమంటున్నారు? ఓ నేర్పరి కలదానా, మాటలు నేర్చిన దానా, పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన దానా, మాకు తెలుసులే నీ గురించి అని వాళ్ళు చెప్తున్నారు. దానికి లోపల ఉన్న ఆ గోపిక ఏం చెప్తుంది? అవునులే, మీరే అవన్నీ, నేను కాదు అనేసి మళ్ళీ, సరేలే, నేను అదేలే, మీరు చెప్తున్నారు కదా, అదంతా నేనేలే అని చెప్తున్నారనమాట. తర్వాత అయ్యాక ఇంకా లోపలి గోపిక చెప్తుంది, ఆ, తొందరగా లేచి రామ్మా అంటే, నేను వస్తున్నాను అన్నారు కదా. మళ్ళీ అంటున్నారు, బయట వచ్చిన గోపికలంతా వెళ్ళిపోయారా? అంటే ఆ బయట గోపికలు చెప్తున్నారు, నీవు వచ్చి లెక్కలు వేయి, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వెళ్ళిపోయారు అన్నది, నువ్వు రా అని ఆ గోపికను పిలిచారు. ఇంకా ఆ, భగవంతుని గురించి చెప్తూ ఆయన ఆ కువలయపీడం అనే ఆ ఏనుగుని సంహరించాడు. శత్రువులందరినీ ఏరి ఏరి ఒక్కొక్కరిని, ఆ శత్రు సైన్యాన్నంతా చీల్చి చెండాడి అందరినీ శత్రువు లేకుండా చేసినటువంటి ఆ భగవంతుణ్ణి మనసారా పాడుదాం, స్మరిద్దాం. వ్రతం చేస్తున్నాం కదా, రా తల్లి అనేసి ఆ గోపికను పిలుస్తున్నారు. అంటే ఇక్కడ ఏమి ముఖ్యంగా ఏంటి? ఆండాల్ తల్లి ఒక్కొక్క పాసురంలో భగవంతుణ్ణి ఒక్కొక్క నామంతో పలికిస్తూ ఉన్నారు. ఫస్ట్ నారాయణ అని ఒక పాసురంలో చెప్పారు, శ్రీరామ అంటూ ఒక పాసురంలో, కృష్ణ అని ఒక పాసురంలో, ముగిల్వన్నన్ అని ఒక పాసురంలో చెప్పారు. తర్వాత వైకుంఠ, వైకుంఠన్ అని చెప్పారు. కేశవ అని ఒక పాసురంలో చెప్పారు. దామోదరనై అని దామోదరుని గురించి ఒక దీంట్లో చెప్పారు. నందగోప కుమార అని ఫస్ట్ పాసురాల్లో చెప్పారు. మాధవ అని చెప్పారు. తర్వాత ఈ పాసురంలో ఆమె చక్కగా ఏం చెప్తున్నారు? పంగయ కన్నానై అంటే పుండరీకాక్ష అని. అంటే ఇప్పటికీ చూడండి, అన్ని పాసురాల్లో ఒక్కొక్క నామంతో ఆండాల్ తల్లి భగవంతుని చెప్తూ, మనం ఈ విధంగా ఆయన్ని ఆ, ఆయన కోసం వ్రతం చేద్దాము, అందరూ రండి అంటూ ఒక్కొక్క గోపికను కలుపుకుంటూ వెళ్తున్నారనమాట. ఇదే ఈ 15వ పాసురంలోని ఒక అర్థము. అంటే ఆండాల్ తల్లి అంత చక్కగా ఆ, తెలుపుతూ ఆ విషయాలను తీసుకొని వెళ్తున్నారు. ఓకే, ఎవరైనా చదివితే చదవండి మాతాజీ, ఎవరైనా కీర్తన చేయాలన్నా. మాతాజీ లక్ష్మీబాయి మాతాజీ, మీరు ఒకసారి చదివేయండి. హరే కృష్ణ మాతాజీ. నేనే ఒకసారి చదివేస్తాను మాతాజీ. హరే కృష్ణ ఎల్లి మాతాజీ. చదవండి మాతాజీ, ఉంటే చదవండి. పాడరేంగ్ మాతాజీ. 15th మాతాజీ. హరే కృష్ణ. 15th చదవండి మాతాజీ. எல்லே இளம் கிளியே இன்னம்புறங்குதியோ சில்லன்றழையேன் மின் நங்கை மீர் போதற்கின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டே உன் வாயறிதும் வல்லை உன் கட்டுரைகள் பண்டே உன் வாயறிதும் வல்லீர்கள் நீங்களே நானேதான் ஆயிடுக ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லோரும் போந்தாரையோ போந்தார் போந்தென்னிக்கொள் வல்லானை கொன்றானை
மாற்றாரை மாற்றழிக்க வல்லானை கொன்றானை மாற்றாரை மாற்றழிக்க வல்லானை மாயனை பாடேலோரெம்பாவாய் வல்லானை மாயனை పాడేలోరెంబావాయ్. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. బాగా చదవండి. ఓకే మాత, ఇంకెవరైనా చదువుతారంటే చదవండి మాతాజీ, లేకపోతే నిలుపుకుందాం. ఈరోజు తొందరగానే అయ్యింది, ఎందుకంటే లోపల స్టోరీస్ ఏం లేవు. చక్కగా కలువ పూల గురించి చెప్పారు ఆండాళ్ళ తల్లి. తర్వాత ఇంకొక 15వ పాసురంలో ఏముంది, ఆ ఇద్దరి సంభాషణలు, లోపల ఉన్న గోపిక, బయట ఉన్న గోపిక యొక్క సంభాషణలు, అంతే. ఇంకా ఏమి ఇంకా స్టోరీ, ఇంకా మనము భగవంతుడు ఆ ఆ ఏనుగుని సంహరించాడు అన్నది మనము ఇది వరకు పాసురంలోనే తెలుసుకున్నాం వివరణ అంతా. కంసుని యొక్క మధురాలో వాళ్ళు వచ్చినప్పుడు కంసుడు ఏర్పాటు చేయబడ్డాడు. అదే ఆ విధంగా ఏర్పాటు చేయించాడు. దాన్ని భగవంతుడు బలరామకృష్ణుడు ఉండి సంహరించారు. ఓకే.